హాయ్ అందరికీ ఈరోజైతే మేము ఫామ్కి వెళ్ళాము. ఇక్కడ రకరకాల మామిడి చెట్లు ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి. ఇంకో మా చిన్నోడు హాయ్ చెప్తుండే చూడండి. ఈ ఫామ్కి వస్తే అయితే మా చిన్నోడికి చాలా ఇష్టం. మాకు దొరకకుండా ఉరుకుతూనే ఉంటాడు. ఫుల్ హ్యాపీ అవుతుంది వానికి. ఫ్రూట్స్ చెట్లు ఒకసారి ఎన్ని ఫ్రూట్స్ రకాలు ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇంకో ఇదైతే గ్రేప్స్ చెట్టు. గ్రేప్స్ తెంపుతుంది మా చిన్నోడు. ఫుల్ గొల్లలు గొల్లలుగా అయ్యాయి. ఇదైతే సపోటా చెట్టు. సపోటా చెట్టుకి ఫుల్ సపోటా కాయలు అయినాయి. ఇంకా పళ్ళు కాలేవు కానీ ఫుల్ సపోటా కాయలు అయినాయి. ఇదైతే బొంతపళ్ళ చెట్టు. 2-3 బొంతపళ్ళు దొరికినాయి అంతే. మామిడి చెట్టు అన్ని మామిడికాయలు తెంపిరు. ఒక్క మామిడి చెట్టు ఉంది, ఆ చెట్టుకి మామిడికాయ తెంపినాను. ఇదైతే ఒక్క మోసంబి చెట్టు ఉంది తోటలో మొత్తం. మా చిన్నకి తెంపిస్తే ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో చూడండి. 2 పళ్ళు అయినాయి కొంచెము. ఒకటి కచ్చి తెంపుతున్న చిన్నది చూడండి. ఇక్కడ మొత్తం జామ చెట్లు ఉంటాయి. ఇవి హైబ్రిడ్ చెట్లు. ఎప్పుడు జామ పండ్లు అయితేనే ఉంటాయి. మా చిన్నోనికి అయితే మోసంబి తెంపించినాము, తింటుండు. ఇదైతే దానిమ్మ చెట్టు. దానిమ్మకాయలు చూడండి ఎన్ని అన్నమైనాయో. నేనైతే 2 తెంపుకున్నాను, మిగతావి మా మామయ్య. ఫుల్ దానిమ్మకాయలు అయినాయి. అప్పుడప్పుడు మా చిన్నోడు పోయినప్పుడు ఎప్పుడన్నా ఒకటి తీసుకొని వస్తాడు. దానిమ్మకాయలు కూడా సీజన్ బట్టే అవుతాయి కదా, అందుకనే ఇన్ని అయినాయి, చాలా ఎక్కువ అయినాయి. మా మామయ్య వాళ్ళ మేడంకి తెంపిస్తాడు కాబట్టి నేనైతే 2 తెంపుకున్నాను. మా చిన్నోడు 1 2 3 గో అనగానే జంప్ చేశాడంట. జంప్ చేసిండు. ఇదేమో పుప్పడి పండు చెట్టు. ఒక్క పుప్పడికాయ పండు అయింది, మిగతావన్నీ కచ్చి ఉన్నాయి, అందుకని ఒకటి తెంపుకున్నాము. మా చిన్నోడైతే తీసుకుంటుండు పట్టుకుంటా అని. మన ఫామ్లో పండిన పండ్లు అయితే ఎంతో ఇష్టంగా తింటాం కదా. చూడండి ఎన్ని పండినాయో. సబ్స్క్రైబ్.